హైదరాబాద్ దశను మార్చి మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఓఆర్ఆర్‌పై రెండు వైపులా మొత్తం 8 లేన్ల రోడ్డు ఉన్నా ఏమాత్రం సరిపోవటం లేదని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల మేర 8 లేన్లతో 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడానికి వీలుగా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతిరోజు సగటున 2.7 లక్షల నుంచి 2.8 లక్షల వరకు వాహనాలు ప్రయాణిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్‌ను 4 లేన్లుగా విస్తరించినా చాలా మంది వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ విస్తరణ తప్పదా? ఓఆర్ఆర్ పై 2014లో సగటున రోజుకు 43,856 వాహనాలు, ఓఆర్ఆర్ పై ప్రస్తుతం రోజుకు 2.80 లక్షల వాహనాలు. ప్రస్తుతం రెండు వైపులా 8 లైన్లతో ఔటర్ రింగ్ రోడ్. 2012లో ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రాగా మొదటి రోజు వాహనాల సంఖ్య 1000కి మించలేదు. ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. ఓఆర్ఆర్ పై 2014లో సగటున రోజుకు 43,856 వాహనాలు ప్రయాణించగా 2018లో సగటున రోజుకు 91,410 వాహనాలు, 2019లో రోజుకు సగటున 1,00,000 వాహనాలు ప్రయాణించాయి. ఇక 2002 వచ్చేసరికి రోజుకు సగటున 1.35 లక్షల వాహనాలు ఔటర్ పై రాకపోకలు సాగించాయి. ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్ల పాటు టీఓటీ ప్రతిపాదికన లీజుకిచ్చే 2023 మే నాటికి రోజుకు 1.65 లక్షల వాహనాలు ప్రయాణించాయి. గతేడాది ఫిబ్రవరిలో ఔటర్పై రోజు 2.20 లక్షల వాహనాలు ప్రయాణించగా ప్రస్తుతం ఏకంగా 2.70 లక్షల నుంచి 2.80 లక్షల మేర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే రోజువారీ వాహనాల సగటు 50,000 నుంచి 60,000 దాకా పెరిగింది. రానున్న రోజుల్లో ఔటర్పై తిరిగే వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ను విస్తరించాలన్న దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్కి ఇరువైపులా 2 లైన్ల చొప్పున విస్తరించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు హెచ్ఎండిఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఓఆర్ఆర్పై కొంత ఒత్తిడి తగ్గుతుందన్న చర్చ జరుగుతోంది.